अकामो धीरः अमृतः स्वयंभूरसेन तृप्तो न कुतश्चैनो नः तमेव विद्वान् न बिभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतं तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. చిన్న సందేహ నివృత్తి ఏంటంటే, పుష్పమ్మ గారు అంటున్నారు, అంటే నేను అంటే జీవాత్మ అనటం ఏమిటి, ఎలా అనాలి, ఎలా అంటే జీవాత్మ, ఏమి అంటే జీవాత్మ, ఇది స్పష్టంగా రావాలి. వరలక్ష్మి గారు అంటున్నారు, భగవంతుడు లేకపోతే నేను లేను, భగవంతుడు లేకపోతే ఈ సృష్టి లేదు. అది ఎలా గ్రహించారు, స్పష్టంగా రావాలి. ఇందాక మునిగారు కొద్దిగా స్పష్టీకరించడానికి ప్రయత్నం చేశారు. తల్లి చేసే పనిని పిల్లలు చేయడానికి ప్రయత్నించడం, భగవంతుడు చేసే పనులను జీవాత్మ చేయటం, చెప్పడం రావాలి. అది చెప్పడం వస్తే నేను అంటే అనటం జీవాత్మ ఎలా అవుతుందో తెలుస్తుంది. భగవంతుడు లేకపోతే ఈ సృష్టి వ్యవస్థ ఎలా లేదో, నేను ఎలా లేనో తెలుస్తుంది. అనటం అంటే తండ్రి శరీరం నుండి పంచమహాభూతాల గుండా అన్నవోషధుల్లోకి జీవాత్మ రావడం, అన్నము ద్వారా పురుషుని శరీరంలోకి రావడం, పురుషుని శరీరం నుండి శుక్ర కణము ద్వారా గర్భాశయానికి వెళ్ళడం, అక్కడ స్త్రీ పురుష దేహధారణ చేయటం, శిశువుగా జన్మించి ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువైపోగానే అసఫలమైన కర్మలు ఎక్కువగా ఉంటే అనిపోవటం, చనిపోవటం, సఫలమైనటువంటి సత్కార్యాలు ఎక్కువగా ఉంటే జీవనముక్తి, మోక్షానికి వెళ్ళడం, సద్గతిని పొందడం, సార్థకం అవ్వడం. ఈ రకంగా ఇది విప్పి చెప్పాలి. అప్పుడు ఆత్మ ఈ రకంగా పంచమహాభూతాల గుండా అన్నవోషధుల నుండి పురుషుని శరీరం నుండి స్త్రీ గర్భాశయానికి స్త్రీ పురుష దేహధారణ చేసి శిశువుగా పుట్టి ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే ఇదంతా వివరణ ఇవ్వాలి. వివరణ ఇస్తే అప్పుడు నేను అంటే జీవాత్మ అనేటువంటిది తెలుస్తుంది. ఇందులో కూడా నేను అంటే సమయం సరిపోదు కదా, అది పక్కన పెట్టండి, అది మీకు అవసరం లేదు. సమయం గురించి మనము బలి కావద్దు. సమయం మన గురించి. అందు గురించి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నేను అంటే ఇంకా స్పష్టం కాలే. నేను అంటే ఆత్మ అనేది నిన్న వివరంగా చెప్పుకున్నారు. ఏంటంటే నేను అనేది ఒకటి స్వాభిమానం, నేను అనేటువంటిది ఒకటి అహంకారం, నేను అనేటువంటిది ఒకటి దేహం, నేను అనేటువంటిది ఆత్మ. ఈ 4 స్థితులు, ఈ 4 స్థితులను చెప్పడం వచ్చినప్పుడే అప్పుడు ఆత్మ గురించి కొంత తెలుస్తుంది. ఈ చెప్పటం వేరు, అనుభవించటం వేరు, వ్యవహారం వేరు. ఈ అనుభవోపేతమైనటువంటి వ్యవహారం ఎప్పుడైతే చేయడం జరుగుతుందో అక్కడ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఆ రూపకంగా ఆత్మయే చేస్తున్న వ్యవహారం చెప్పాలి. ఇక్కడ ఎక్కువగా ప్రతి మాటను పోస్ట్ మార్టం చేస్తే, దాన్ని విప్పి చూస్తే ఏమవుతుంది అని అంటే, నేను ఆత్మ వేరు, పరమాత్మ వేరు,
జీవాత్మ వేరు. మరి ఈ మాట్లాడే నువ్వెవరు? ఇక్కడ పట్టుబడుతున్నా. మాట్లాడేది ఎవరు? ఇదంతా కథ చెప్తున్నది ఎవరు? ఇదంతా నేనే జీవాత్మే. మధ్యలో రకండి, చెప్తున్నది నేనే కదా ఆచార్య. మధ్యలో రకండి, కొంచెం ఓపిక పట్టండి, స్పష్టంగా వచ్చేవారు. ఇది తెలిసిన వారికి తెలుస్తుంటది ఏంటంటే, మీరెక్కడో చదువుకొని వచ్చారు, మీరెక్కడో విని వచ్చారు, ఎక్కడో రాసుకున్నది మీరు గుర్తు చేసుకొని చెప్తున్నట్టుగా అవుతుంది. కానీ ఆత్మయే అనేటువంటి వ్యవహారం అక్కడ ఈ దేహాన్ని ఒలిసినట్టుగా, ఇంద్రియాలను ఒలిసినట్టుగా, ఈ జీవితాన్ని ఒలిసినట్టుగా ఆత్మను పరమాత్మను ఎప్పుడు ప్రకృతిని ఒలిసి ఎప్పుడైతే స్పష్టంగా చెప్పడం జరుగుతుంటుందో, ఇప్పుడు పుష్పమ్మ గారు అంటున్నారు, గుడిలోకి వెళ్ళి వాళ్ళు మూర్తిని పూజిస్తున్నారు. వాళ్ళు మూర్తిని పూజించట్లేదు, వాళ్ళు దేవుడిని పూజిస్తున్నారు. దేవుడు అనే దానికి మూర్తి ఒక అక్కడ కారణమైంది. ఆ కారణ రూపాన్ని వాళ్ళు పూజిస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం మూర్తిని పూజించడం కాదు, భగవంతుని. అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే, వారు ఈ మూర్తిని భగవంతుడిగా భావించుకోవడం వల్ల, వారికి లోతైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, కనిపించే ఆకృతిని, ఈ మూర్తి స్వరూపాన్ని వాళ్ళు భగవంతుడిగా భావించుకోవడం వల్ల అక్కడ మత సంప్రదాయాల్లో విడిపోవడం మరియు ఆ విగ్రహానికి పూజ చేయడం అక్కడ జరుగుతుంది. కానీ భగవంతుడు మూర్తిలో లేడా? ఉన్నాడు, కానీ మూర్తి భగవంతుడు కాదు. ఇది రహస్యం. వాళ్ళు మూర్తికి చేస్తున్నారు కానీ చేయలేకపోతున్నారు. పూజ అంటే కృతజ్ఞత భావం. ఆ కృతజ్ఞత తెలపడమే దయానంద సరస్వతి చెప్పినటువంటి సంధ్యోపాసన ధ్యానం. వారేమనుకుంటున్నారంటే, మన మనుషుల వ్యవహారం అనుసారంగా ఆదాన ప్రదానం ద్రవ్య వినియోగం, ద్రవ్యాన్ని ఒకరికొకరు ఇచ్చుకోవడం. అందు గురించి ఈ పూజ పేరుతోటి నైవేద్యం ఇవ్వడం, అగరబత్తి ఇవ్వడం, పుష్పం ఇవ్వడం, పసుపు కుంకుమాలు ఇవ్వడం, జలం ఇవ్వడం, కొబ్బరికాయలు ఇవ్వడం, ఇది ద్రవ్య వినిమయాన్ని వాళ్ళు పూజ అనుకుంటున్నారు. ఈ కపిల మహర్షి చెప్తున్నటువంటిది, మునిగారు మైక్ బంద్ చేయండి. కపిల మహర్షి, పతంజలి మహర్షి, దయానంద సరస్వతి, వీళ్ళంతా చెప్పింది ఏంటంటే, నువ్వు ఒదుగు, ధ్యానం పేరుతో నువ్వు అంకితమైపో, ఒదిగిపో. వాళ్ళు ఈ పూజ పేరుతోటి ఏంటంటే, తనను కాపాడుకొని తన దగ్గరున్న నాది అనే వస్తువును అక్కడ అర్పితం చేస్తున్నారు. అంటే ఇది అగ్నిహోత్రం యొక్క వికృతి. అగ్నిహోత్రంలో మనకు కూడా నాది అనేటువంటి అహంకార రూపమైనటువంటి ఈ ద్రవ్యాన్ని మనం ఆహుతి చేసుకుంటాం కదా. ఓం ఆచార్య, ఇక్కడ వస్తు ప్రధానం కాదు, నువ్వు ప్రధానంగా ఉండి నువ్వు చెప్పడం. ఇప్పుడు పూజలో ఏంటంటే, ఇప్పుడు ఇదంతా అలంకరణ అంతా అయిపోయిన తర్వాత మొక్కుకునేటప్పుడు ఒదిగిపోతుంటారు. అది ఉపనిషత్ ఋషులు, దర్శన శాస్త్రకారులు, దయానంద సరస్వతి, వైదికం ఇదంతా చెప్తున్నటువంటిది. ధ్యానం పేరు మీద ఏంటంటే, మొక్కుకునేటప్పుడు కళ్ళు మూసుకొని తన ప్రార్థన ఏదైతే చేయడం, ధ్యానంలో ఆ రకంగా తాను ఒదిగిపోవడం, అంకితమైపోవడం. ఈ ద్రవ్యంగా ఉన్నప్పుడు తనను కాపాడుకోవడం, అహంకారాన్ని కాపాడుకోవడం. అందుకే వాళ్ళు కోరుకున్నవేవి, ఆ కోరుకునే కోరిక సరిగా లేదు, అవి సరిగా లేవు. అందుకని ఇక్కడ వరలక్ష్మమ్మ గారు చెప్పాల్సింది ఏంటంటే, వంట చెయ్యక ముందు భోజనం లేదు, చేసిన తర్వాత భోజనం తయారైంది. చేసేవారు లేకపోతే వంట లేదు. అదే రకంగా విత్తనము లేకపోతే చెట్టు లేదు. మేస్త్రి అవసరము లేకపోతే ఇల్లు లేదు, అవసరము లేకపోతే ఏ పని లేదు, వ్యక్తులు లేరు, ఎవరు లేరు. అవసరం ఎవరికి? జీవాత్మకు ఉంది. ఆ యొక్క అసంతృప్తిమయమైనటువంటి అక్రియ ధ్యానంలో ఏంటంటే, అసంతృప్తిని తృప్తి చేసుకోవడానికి జీవాత్మ చేసేటువంటి ప్రయత్నం. భగవంతుడు
చేసేదంతా చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకురావడం. ఈ అసంతృప్తి నుండి తృప్తి వైపుకు భగవంతుడు తృప్తి వైపు తీసుకొస్తున్నాడు, జీవాత్మ అసంతృప్తి వైపు పయనిస్తున్నాడు. ఇదే రహస్యం. ఈ తాపత్రయాలన్నీ అసంతృప్తివే. వెనుకకు తిరిగి వస్తున్నటువంటివి ఈ తృప్తిమయం. అర్థమవుతుందా అమ్మగారు? ఎవరు పట్టుకుంటలేరు. అర్థమవుతుంది ఆచార్య. వరలక్ష్మి గారు మాట్లాడతారు. వారి ఫోన్ పనిచేస్తలేదు, స్టక్ అయిపోయింది. ప్రభాకర్ గారు, శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా రహస్యాన్ని? చాలా లోతుగా వింటున్నాం ఆచార్యజీ. విగ్రహం నుంచి సామాన్య ప్రజలకు ఏ విధంగా చెప్పాలి? ఇదంతా ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోగలం ఆచార్య, కానీ వాళ్ళకు అర్థం కాదు. అది ఏ విధంగా చెప్పాలి వాళ్ళకు చెప్పాలి అని అంటే, వాళ్ళు భగవంతుణ్ణి తమ పరోక్షంలో ఊహిస్తున్నారు, ఇంకొక రూపంగా ఊహిస్తున్నారు. తన అస్తిత్వం ఇంకొకరిగా ఊహించి, ఇప్పుడు ఇద్దరు మనుషుల వ్యవహారం ఏ రకంగానో భగవంతుని కూడా ఆ రకంగానే. నిన్న బాలగారు పాడారు కదా ఆ పాట. అక్కడ ఏంటంటే భగవంతుడు కాదు, ఒక వ్యక్తిగా ఊహించుకొని తనతో పాటు మన ఇద్దరు మనుషులు ఎట్లయితే వ్యవహారం చేసుకుంటారో ఆ భగవంతుని కూడా అట్లా ఊహించుకొని అతని పట్ల తాగి పన్నుని లేపండి, తలుపు తట్టి లేపండి, ఎందుకు అన్నాడు ఇంకా లేపండి, ఫ్రెండ్స్ లెక్క అంతా మొత్తం సామాన్యంగా ఈ ద్రవ్యం ఇచ్చేటువంటి వ్యవహారం. మనం అమ్మకి ఎప్పుడైనా నాకు ఇది కోరికలు కోరుకునేవాళ్ళు. ఇప్పుడు మనల్ని కన్నటువంటి తల్లికి మనం ఏమైనా ఇవ్వగలుగుతామా చెప్పండి? వారి నుండి సేవను పొందుతున్నాము, ఆహారాన్ని పొందుతున్నాము, పరిచర్యలు పొందుతున్నాము, ప్రేమను, ఆప్యాయతను అన్ని పొందుతున్నాం. వారికి ఎప్పుడైనా కృతజ్ఞత భావంగా ఎప్పుడు ఇస్తాము అంటే, వారు చేత కాకుండా అయినప్పుడు, మనం సమర్థవంతులమైనప్పుడు అప్పుడు ఇస్తాం. అదే బాల్యంలో మనం ఇవ్వాలని అనుకుంటే వారిచ్చిన సొమ్మునే వారికి ఇవ్వడం. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే ఆచార్య. మరి ఇప్పుడు ఈ కొబ్బరికాయ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కొబ్బరికాయ ఎక్కడికి ప్రకృతి చెట్టుకు కాసిందే కదా. ఆ చెట్టును ఎవరు మొలిపించారు, ఎవరు పండిస్తున్నారు? ఆ కొబ్బరికాయ రూపం. ఆ పువ్వును ఎవరు పూజిస్తున్నారు? ఇప్పుడు భగవంతుడు ఏది ఎక్కడుండాలో అక్కడ చేస్తున్నాడు. జీవుడు ఏం చేస్తున్నాడు? చెట్టు మీద పూసేటువంటి పువ్వు తన వంశాన్ని తయారు చేసుకుంటుంది. మకరందాన్ని వెదజల్లి, సువాసనను వెదజల్లి, తేనెను తయారు చేసి, విత్తనాన్ని తయారు చేసి తన వంశాన్ని రక్షించుకుంటుంది. కానీ జీవుడు ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఒక జడ రాయి మీద పెడుతున్నాడు, విగ్రహం మీద పెడుతున్నాడు. అక్కడ అది దానికి తల్లి యొక్క సంయోగం లేకపోవడం వల్ల వాడిపోతుంది, ఎండిపోతుంది. ఎండిపోవడానికి కారణం ఏంటి? పాలు తాగే శిశువును బలవంతంగా తల్లి ఒడిలోంచి లాక్కొస్తే పాలధారలు ఆగుతాయా? ఏడుస్తాడు. ఆ ఏడ్చే తర్వాత పాలధారలు ఆగుతాయా? మరి ఆ పాలధారలు దేనికోసం వస్తున్నాయి? ఆ ఏడుపు కోసం వస్తున్నాయా? కాదు. తనను ఎవరో లాగారు, పీల్చారు. ఆ పీల్చిన వారికి వారి ఆకలిని తీర్చడానికి, తృప్తి చేయడానికి. అదే ఈ రూపకంగా పువ్వు ఆ కొమ్మ మీద తొడిమెకు అంటుకొని ఉన్నది. దాన్ని మనం తెంపేసరికి ఆ రసం కారుతుందా లేదా? అక్కడికి ఆ పువ్వు ఇక్కడ ఎండిపోతుంది, విగ్రహం మీద ఎండిపోతుంది. అంటే ఎక్కడ భగవంతుడు పెట్టాలో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఈ విగ్రహాల మీద ఇక్కడ పెడుతున్నాడు. ఇది జీవుని యొక్క అసంతృప్తిలో తృప్తి పడుతున్నాడు. ఇది ద్రవ్య వినిమయం అయ్యేటువంటిది కేవలం అగ్నిహోత్రములోనే. ఈ విగ్రహం దగ్గర పదార్థాన్ని పాడు చేయడం, ఇంకొకరికి ఇదిగో నా బలహీనత అని చూపించడం. భగవంతుడు చూపించేవాడు కాదు. భగవంతుని ఆరు బయటకు ఎవరు తేరు. ఏ మత సంప్రదాయంలోనూ భగవంతుని పూజ ఆరు బయట జరగదు.
అది ఓం ఆచార్య అంటున్నాను. ప్రకృతిని కూడా తన స్వార్థం కోసం నాశనం చేసి ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నాడు మనిషి. అది ఇగో ఇది అమ్మగారు మీ ప్రశ్నకు సమాధానం ఇది. అగ్నిహోత్రంలో మనం ద్రవ్య వినియోగం చేస్తూ అదే యజ్ఞం అని ఎలా అనుకుంటున్నామో వారు కూడా ఆ ప్రతిష్ఠ చేసినటువంటి ఆ విగ్రహంలోనే పరమేశ్వరుడు ఉన్నాడని అనుకుంటున్నారు అంతే. అమ్మగారు ఇగో ఈ శబ్దం ఈ వ్యాఖ్యానం చూడండి. అగ్నిహోత్రమే మనం ఇచ్చేటువంటి ద్రవ్య వినిమయం, అగ్నిహోత్రమే పూజ అనుకోవడం మనం చేసేటువంటిది. అంతే కదా ఆచార్యజీ. మరి ఏంటంటే ఇది అగ్నిహోత్రం ఒక నాటకం, అగ్నిహోత్రం ఒక నాటకం. ఈ నాటకం వెనుక మన జీవితం అంతర్నిహితమై ఉన్నదనేది లోతైనటువంటి రహస్యం. అగ్నిలో కూడా చైతన్యం ఉంది కదా ఆచార్జీ. మరి లేదని లేదని ఎవరన్నారు? అనలేదు. అగ్నిలో చైతన్యం ఉండబట్టే మనం యజ్ఞం చేయటం వల్ల మనకి ఆ ఫలం వస్తుంది అంటున్నా ఆచార్జీ. అమ్మగారు అగ్నిలో చైతన్యం ఉన్నదంటే జీవితం ఆగమైపోతే ప్రపంచం అంతా ఆగమైపోతుంది. అగ్నికి ఇది ఒక గురుత్వాకర్షణతో అది లాగుతుంది కదా సూర్యకిరణాలతోటి, అది వెలగడం. ఇప్పుడు పైకేసినటువంటి విసిరినటువంటి రాయి కిందికి ఎందుకు వస్తుంది? గురుత్వాకర్షణ. ఈ వెలిగించినటువంటి నిప్పు పైకి ఎందుకు మండుతుంది? అది గురుత్వాకర్షణ. ఆ గురుత్వాకర్షణ చేతనం అంటే ఎట్లా? చేతనం కాదు కదా. కాదు, చేతనం కాదు. పరమేశ్వరుడు పైన సూర్యుల్లో ఉన్నాడు కాబట్టి అక్కడ ఆకర్షణ. ఒక నిమిషం. అది మనము భూమి వేస్తున్నాం, కిందికి ఎందుకు పోతుంది? మనం చీదుతున్నాం, కిందికి పోతుంది. ఎందుకు పోతుంది? మలమూత్ర విసర్జన కిందికి ఎందుకు పోతుంది? పైకి ఎందుకు ఎగరట్లేదు? ఆకర్షణ. ఇదంతా భూమి యొక్క వికారం కాబట్టి ఆకర్షణ అంతవరకే. భూమి ఆకర్షణ తోటి భూమికి కిందికి చేరుతుంది అంతే. ఇప్పుడు పైకి పోతుంది. అయస్కాంతాన్ని ఇనుము దగ్గరికి పోతే అది లాగుతుంది. అది చైతన్యం కాదు, ఆకర్షణ. అర్థమవుతుంది అమ్మగారు? అందుకని అది చైతన్యం కాదు. చైతన్యం లాగా మనకు అనిపిస్తుంది, అంత మాత్రాన అది చైతన్యం కాదు. చైతన్యం అంటే జ్ఞానంతో కూడుకొని ఉండాల్సి వస్తుంది. అదే మనసును అనుకున్నట్టు. ఇప్పుడు ఒకటేమో ఆ రకంగా, ఇంకొకటి వినియోగించబడినటువంటి వస్తువు ఏదైనా సరే, వస్తువైనా చీకిపోవడం, ఇనుమైనా త్రుప్పు పట్టడం, కర్ర అయినా పుచ్చిపోవడం, ఏదైనా పాడైపోవడం, ఇది కూడా రూపాంతరం చెందుతుంది కదా. చెందట్లేదా? చూడలేదు ఎప్పుడు త్రుప్పు పట్టినటువంటి ఇనుము? ఆ త్రుప్పును ఆ చెదలను ఎప్పటికప్పుడు తుడిసేసేటువంటిదే ఈ స్నానం. స్నానంలో ఒక్క నిమిషం, స్నానంలో ఇంకేం జరుగుతుంది? మురికిని, మృత కణాలను అవి మలినంగా బయటకు తోసేయడం, ఎప్పటికప్పుడు తుడవడం. దుమ్ము పట్టినటువంటి వస్తువును బట్టతో తుడిసినట్టుగా ఈ స్నానంతో మనం కడుక్కోవడం. ఉందా? అంతే ఆచార్య, అంతే ఆచార్య. భీమరావు గారు మైకు బంద్ చేయండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అందరూ యాత్ర స్థలాలన్నీ వెళ్తారు కదా ఆచార్యజీ. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా యాత్ర స్థలం? మరి మనము చూడడానికి అట్లా వెళ్ళొచ్చా? అమ్మగారు వెళ్ళాలి. చెప్పండి ఆచార్య. వెళ్ళితేనే మంచిది, వెళ్ళితేనే జ్ఞానోదయం అవుతుంది, వెళ్ళితేనే రహస్యాలు తెలుస్తుంటాయి. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ వివేకం ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, ఎక్కడికి వెళితే మనకు మనకు జ్ఞానోదయం అవుతుంది, ఎక్కడికి వెళితే మన ఆత్మ తరించిపోతుంది, ఎక్కడికి వెళితే మనకు రహస్యాలు తెలుస్తుంటాయి, అక్కడికి వెళ్ళాలి. అంతేగాని కాలక్షేపం, మనోరంజనానికి, జన సందోహాన్ని చూడడానికి అని కాదు. జనములో మన వ్యక్తిత్వం ఆగమైపోతుంటది. అక్కడ ఏంటంటే
బహుమతం అంటే అందరు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. అందులో మనం కేవలం ప్రేక్షక పాత్రం. మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అంతే. అక్కడ మనది ఏది సాగదు. అది తీర్థం కాదు. తీర్థం అంటే సరే, ఇప్పుడు ఈ గుడిలో ఇచ్చేటువంటిది ఏంటంటే తీర్థం త్రీ ప్లవన సంతరణయో. ఈ యొక్క సంస్కృత ధాతువుతోటి పాణిని మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే ప్లవనం అంటే ఇట్లా గాలిలో తేలాడుతున్నట్టుగా ఎగురుతున్నట్టుగా. ప్లవన సంతరణయో. సంతరణం అంటే మంచిగా తరించిపోయేటువంటి దీనిని తీర్థం అంటారు. ప్రసన్నవదంగా మనల్ని ఆనందదాయకంగా సంతృప్తి పరిచేటువంటిది ప్రసాదం. వాళ్ళు పెట్టేటువంటి పెరుగన్నము, ఈ తులసి నీళ్లు, ఈ కొబ్బరి నీళ్లు, దద్దోజనము, అది పులిహోర, ఇది తీర్థం కాదు, ఇది ప్రసాదం కాదు. అలా అదే ప్రసాదం అయితే వారు చెంచాడు కొబ్బరి నీళ్ళు అండి. మనం కొబ్బరి బొండం కొట్టుకొని తాగితే కొబ్బరికాయ నీళ్ళు. అదే వాళ్ళు ఆ దద్దోజనం, ఆ పెరుగన్నం వాళ్ళు చెంచాడే పెడతారు. మనం వండుకొని తింటే తృప్తిగా తింటాం కదా. ఆ పులిహోర, ఇదంతా మనల్ని భ్రమింపజేయడానికి, తప్పుదోవ పట్టించడానికి జరుగుతున్నటువంటి ఈ ద్రవ్యంతో. అది కాదు. అక్కడ ఏంటంటే వారి జీవితానికి ఏది అవసరం, జ్ఞానోదయం కల్పించాలి, భగవంతుని రహస్యాన్ని విప్పి చెప్పాలి. అందు గురించి ఈ యొక్క గృహస్థ జీవితంలో ఎంత తీరిక లేకున్నా భగవంతుని దగ్గరికి కృతజ్ఞతా భావంగా పోయేది ఎందుకు అంటే తనకు జ్ఞానోదయం కలగాలి, తను తరించిపోవాలి, తన జీవితం ధన్యం కావాలి. అందు గురించి. అంతేగాని ఈ చెంచాడు తులసి నీళ్లు, ఆ కొబ్బరి నీళ్లు, అది పెరుగన్నం గురించి కాకపోయేది. అందుకని అక్కడ ఏదైతే జరుగుతుందో తరించిపోయేది ఏకాంతంలో. అందుకే ఈ ఋషిమునులందరూ ధ్యానంలో కూర్చుంటున్నారు. మనకు కూర్చుండమని చెప్పేసి, మనల్ని చేయమని చెప్పేసి మనకు ఉపదేశిస్తున్నారు. ఏకాంతంలో ఒలవడం జరుగుతుంటది. ఇప్పుడు ఇక్కడ మన ఆధ్యాత్మిక ఈ సత్సంగంలో ఆరంభంలో నేనంటే ఎవరు, నువ్వంటే ఎవరు అనేది ఈ భాష సరిగా లేదు. కొత్తగా వచ్చిన వారికి ఏంటంటే వస్తే నువ్వెవరు అని చెప్పేసి, నేనెవరు, నువ్వెవరు, వీళ్ళు ఇక్కడ ఇది మాట్లాడుకుంటున్నారని అనుకుంటారు. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఏ తత్వమును, ఏ విధమైనటువంటి తత్వమును ఆత్మ అంటుంటారు, ఏ విధమైన తత్వమును పరమాత్మ అంటుంటారు. ఈ ఇద్దరి మధ్యలో ప్రకృతి అంటే ఏంటి, ఈ రకంగా విడమర్చి విప్పి ఇంకొకరు మన అభిప్రాయం మీద వేలెత్తే విధంగా ఉండకూడదు. అంతర్రహస్యం బోధపడ్డప్పుడే నువ్వు ప్రకృతి తెలుస్తుంది, మాటలతోటి కాదు. ఇప్పుడు మునిగారు రోజు చెప్తున్నారు, స్పష్టంగా రావాలి, సూటిగా రావాలి, ఒక్క మాటలో చెప్పాలి. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, అది చెప్పడం మనకు రావాలి. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. అదే యాత్రల గురించి ఇట్లా మారు మనం చూడడానికి వెళ్తాం ఆహ్లాదకరాన్ని, కొంచెం ఆనందంగా, కొంచెం. అవునమ్మ గారు, ఆ అభిప్రాయం ఏంటంటే ఇంట్లో గాలి వెలుతురు సరిగా లేక ఆ మనుషుల మధ్యలో ఉండి సమస్యలతో సతమతమవుతున్న కొద్దిగా బయటకు వెళ్ళడం, ప్రకృతిని చూడడం, అది అంతవరకు మంచిదే. కానీ అంతకు మించి అక్కడ ఏమీ లేదు. ఓ మాచారి, మనోరంజనం ప్రకృతి దృశ్యాలను చూడడం అంతే. ఇక మనోరంజన కాలక్షేపం. అదే మరి ఆనందించడం కదా ఆచార్య. వెళ్ళడం అంటే కూడా ప్రకృతి ఆనందించడం కూడా అవుతుంది కదా ఆచార్య. అదే ఆ రూపకంగా ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ జీవితం డబ్బాలుగా ఉంటుంటది, గాలి వెలుతురు సరిగా ఉండదు, భౌతికమే కదండి, ఒత్తిడితో ఉంటుంటారు. కాబట్టి కొద్దిగా బయటకు పోతే ఉల్లాసం ఉత్సాహంగా ఉంటుంటారు. అంతవరకే ప్రకృతి సౌందర్యాన్ని చూడడం ఆ రకంగా మంచిది, దాన్ని ఆ విధంగా వెళ్ళడం. అలానే వెళ్ళొచ్చా అని. మరి అక్కడ పూజలు మనం ఏం చేయాలని, మనం ఏం చేయలేము, కానీ వాటి చూడడానికి అట్లా వెళ్ళొచ్చు, తప్పేం లేదు కదా ఆచార్య. అమ్మగారు వెళ్ళేసోటి చెప్తున్నారు కదా భాగ్యలక్ష్మి గారు.
పూజ ఎవరికి జరుగుతుంది, పూజిస్తున్నది ఎవరు, పూజించే విధానం ఏంటి, అదంతా వేద విరుద్ధమే. భగవంతుడు చెప్పిన దానికి భిన్నంగా ఉంటుంటది, ఋషిమునులు చెప్పిన దానికి భిన్నంగా ఉంటుంటది. మరి అక్కడ దాంతో ఇప్పుడు మనం వేదం చదివి ఈ ధ్యానము, సంధ్యోపాసన, అగ్నిహోత్రం చేసుకుంటూ వేద వ్యాఖ్యానం అంతా మనం విచారిస్తున్నప్పుడు మనం వెళ్ళిన చోట ఇవి ఆశిస్తే అక్కడ దొరకవు. అదైతే వాస్తవం. మరి అలాంటప్పుడు అక్కడికి అది తీర్థం ఎలా అవుతుంది? ఇప్పుడు మన ఆర్య సమాజ సత్సంగానికి వెళ్ళినా కూడా ఒక పండితుడు చెప్పినటువంటిది ఇంకొక పండితుడు చెప్పినటువంటి దానికి ఒకరేమో తేలికగా చెప్పేస్తుంటారు, లౌకికం భౌతికవాదం చెప్పేస్తుంటారు, ఇంకొకరేమో ఆధ్యాత్మికంగా లోతుగా తీసుకెళ్లి మనల్ని ఆలోచింపజేస్తుంటారు. ఇక్కడనే భిన్నత్వం వస్తున్నది, ఇక్కడనే మన జ్ఞానాన్ని పెంపొందించే విధంగా లేదు. ఒకరేమో పైకెత్తుతున్నారు, ఇంకొకరేమో కిందికి తీసుకొస్తున్నారు. అటువంటిది ఇతర మత సంప్రదాయాలకు పోయి అక్కడ నేను తృప్తి పడతాను, తరిస్తానంటే అదేలా సంభవం అవుతుంటది? అదే భాగ్యలక్ష్మి గారు, ఇప్పుడు మనం ఆశ్రమానికి వెళ్తున్నామంటే మనకి ఎంత ఉత్సాహం వస్తుంది, ఎందుకంటే తెలుసుకుంటామని. అదే యాత్రకు బయలుదేరి వెళ్తున్నామంటే అందరూ ఏది చూస్తున్నారు, మనం అదే చూస్తున్నాం కాలక్షేపానికి. భీమరావు గారు చెప్పండి. ఆచార్య, అదే తాత్కాలిక ఆనందమే ఆచార్య, అంతవరకే. వరలక్ష్మి గారు. శరీరం అంతా అలసిపోతుంది, ఇక్కడైతే ఆత్మ అలసిపోకుండా ధ్యానం చేస్తాము, మనుల్లాంటి విషయాలు మనకు దొరుకుతాయి ఆచార్య. ఇప్పుడు వీరి అభిప్రాయానికి సమాధానం చెప్పండి. అక్కడ ఎందుకు అలసిపోతుంది, ఇక్కడ ఎందుకు అలసిపోవట్లేదు అంటే ఇక్కడ మనకు జ్ఞానం దొరుకుతుంది కాబట్టి మనకు ఇష్టమైనటువంటి విషయం ఉన్నది. అక్కడ ఇష్టం లేని విషయంలో మనం సర్దుకొని కాలక్షేపం చేయడం మినహా అక్కడే ఉన్నది. చెప్పండి. మనము చూడరాని చూసి, వినరాని వింటే కూడా మనసు వికల్పం అయ్యి అక్కడ కూడా మనము ప్రశాంతత కోల్పోతాము ఆచార్య. అదే ఎంతవరకు. సరే, ఇప్పుడు మన ప్రసంగంలోకి వస్తే బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణము. ఈ యొక్క 4వ బ్రాహ్మణానికి వెళ్ళిపోతాం కదా. 4వ బ్రాహ్మణం 4 కాదు, 3వ దాంట్లో 36వది చూడండి. ఒక్క నిమిషం వరలక్ష్మమ్మ, మీరు బొట్టు పెట్టుకోండి, మీకు బొట్టు లేదు. కనిపిస్తలేదు, ఉంది. ఎల్లో కలర్ పెట్టుకున్నారండి, అందుకని. యత్ర అయం అణిమానం నియతి జరయా ఊపతపత వా అణిమానం నిగచ్చతి తద్ యథా ఆమ్రం ఔదుంబరం వా పిప్పలం వా బంధనాత్ ప్రముచ్యేత ఏవం ఏవాయం పురుష ఏభ్యో అంగేభ్యో సంప్రముచ్య పునః ప్రతి న్యాయం ప్రతి యోన్యాద్ రవతి ప్రాణాయ ఏవ. ఇప్పుడు ఇక్కడ ఈ పురుషుడు అంటే ఎవరు, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అనేటువంటి దానిని ఈ ఒలిసి చెప్తున్నాడు. నిన్నటి ప్రసంగం ఎక్కడ ఆపుకున్నాం, అది మొదలవుతుంది అన్నమాట. సా ఆ యొక్క అణుస్వరూపమైనటువంటి ఆత్మతత్వం గురించి, యత్ర అయం అణిమానం, అణుస్వరూపం అనుమానం, యత్ర ఎక్కడైతే అయం ఇదే అణిమానం అణుస్వరూపంగా ఉంటుంటది. ఆత్మ అంటే అణుస్వరూపం ఎక్కడుంటుందో చెప్పండి. అణు అని అంటే ఈ కనబడని అణుతత్వము మృతదేహాన్ని వదిలిపోతున్నటువంటి వాహనం నుంచి గమ్యం చేరిన యాత్రికుడు వాహనం నుంచి దిగి వచ్చేటప్పుడు ఏ రకంగానైతే దిగి వెళ్ళిపోతుంటాడో, వాహనానికి అతనికి ఏ రకంగానైతే సంబంధం ఉండదు, ఈ మృతదేహం నుంచి వెళ్ళిపోవడం, ఒకటేమో మృతదేహం నుంచి వెళ్ళిపోవడం, ఇంకొకటేమో సజీవ దేహం నుంచి బయటకు రావడం. సజీవ దేహం నుంచి పురుష శరీరం నుంచి రావడం,
ఇంకొకటి ఇమ్రత్ దేహం నుంచి బయటకు పోవడం. సజీవ దేహం నుంచి వచ్చేటప్పుడు శుక్రము సంయోగంలో ఉంది కాబట్టి శుక్రకణం. మృతదేహం నుంచి వెళ్ళేటప్పుడు శుక్ర సంయోగం కూడా లేదు, శుక్ర సంయోగం కూడా లేదు కాబట్టి మనకు అదృశ్యం, కనబడట్లేదు, బోధపడదు. ఇది బోధపడట్లేదు. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం. అణు స్వరూపాన్ని, అణిమానం అణు స్వరూపంగా ఉన్నటువంటిది న్యఏతి నియతి అంటే నీ ఉపసర్గపూర్వకంగా ఇణగత ధాతుతోటి లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం నియతి. ఈ రకంగా గతి చేస్తున్నటువంటి ముందుకు వెళుతున్నటువంటిది జరయా. జరయా జర జర అంటే వృద్ధాప్యం. ఎవరికి వృద్ధాప్యం? ఈ అణు స్వరూపముగా బోధపడేటువంటి దానికి వృద్ధాప్యమా? దేహముగా స్త్రీ పురుష దేహం పశుపక్షిగా కనబడేటువంటి దానికి వృద్ధాప్యమా? దేనికి వృద్ధాప్యం? శరీరానికి ఆచార్య అంటే జన్మకు, ఈ యొక్క స్త్రీ పురుష దేహానికి, పశుపక్షి రూపానికి, వృక్ష వనస్పతి రూపానికి వృద్ధాప్యం. ఉపతపత అనంటే ఈ యొక్క భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే వంట చేసేటప్పుడు పెంక మీద వేపడం, వస్తువు వేగిందా లేదా, అది అక్కడ. ఇక మన నిజ జీవితంలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే సమస్యలను మన ముందు పెట్టి నువ్వు నెగ్గుతావా ఓడుతావా. నెగ్గడం అంటే వేగడం, దాన్ని తరించిపోవడం. ఇక ఓడిపోవడం అంటే చిత్తుగా అందరి ముందు చులకనైపోవడం. కనబడుతుందా? అర్థమవుతుంది. ఎక్కడి వారికి అక్కడే ఉన్నాయి సమస్యలు. సమస్యలు లేని వారంటూ లేరు. రజనీ అమ్మ గారు చాలా జాగ్రత్తగా వినండి. సమస్యలు ఉంటేనే జీవితం. ఓం ఆచార్య, ఇప్పుడే పుట్టిన శిశువు కూడా సమస్య ఉన్నది, లేవని. అంతే కదా. సమస్య ఉంటే జీవితం, సమస్య లేకపోతే జీవితం లేదు. ఆచార్య, సమస్యలకు దూరంగా వెళ్ళిపోవడం అంటే ఈ అజ్ఞానమే కదా ఆచార్య? మళ్ళీ చెప్పండి. సమస్యలకు దూరంగా వెళ్ళిపోతానా అనుకోవడము అజ్ఞానమే కదా? ఇప్పుడు ఇది ఎలాంటిదంటే పావురము తన ఆహార వెతుకులాటలో తను ప్రయత్నిస్తుంది, పిల్లి తన ఆహారం కోసం తను ప్రయత్నం చేస్తుంది. ఇద్దరు ఎదురుపడగానే పావురం కళ్ళు మూసుకుందంట. సమస్యలను తప్పించుకొని పోవడం అనేటువంటిది. ఇప్పుడు ఈ వానప్రస్థం, సన్యాసం పేరుతోటి ఇల్లు విడిచిపోవడం జీవుడు చేస్తున్నటువంటి ప్రయత్నం. భగవంతుడు ఏమంటున్నాడు? నువ్వు ఇక్కడ బతకాలి కాబట్టి మనల్ని పుట్టిస్తున్నటువంటిది కుటుంబంలో తల్లి కడుపున, తండ్రి కడుపున పుట్టిస్తున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అందుకే ఇంట గెలిచి రసగలమని చెప్పింది కదా. నీ జీవితం ఇది. నువ్వు ఇక్కడి నుంచి లేవాలి బిడ్డ. మురికి కూపంలో బురద గుంటలో లేసినటువంటి తామర పువ్వును విష్ణుమూర్తి ఇష్టపడడం ఏంటంటే, నీవు ఎక్కడైతే ఉన్నానని బాధపడుతున్నావో నువ్వు అక్కడి నుండి ఎదిగొస్తే నువ్వు నాకు ఇష్టం. ఇది దాని సందేశం. అంతేగాని ఆ తామర పువ్వు తీసుకెళ్లి ఆ విష్ణుమూర్తి మీద పెట్టడం కాదు. ఏ స్థితిలో ఉన్నా ధైర్యంగా ఉండాలి. జ్ఞానం. తామర పువ్వు దాని మూలాన్ని తెలుసుకుంటే మనకు జ్ఞానం వస్తుంది. అంతే. మనము ఇప్పుడు ఏ కులంలో పుట్టాము, నీ కులం ఏదే అనేటువంటిది, ఏ బురదలో మొలిసావు ఆ విష్ణుమూర్తి అడుగుతలేడు. నువ్వు ఏ బురదలోకి వెళ్ళి వచ్చావని అడుగుతలేడు. అర్థమవుతుందా? బురదలో ఉన్నా కూడా నీరంటకుండా ఉంది కాబట్టి దేంట్లో ఉన్నా కూడా నువ్వు కొలనులోంచి వచ్చావా, ఆ సరస్సులోంచి వచ్చావా, బురద గుంటలోంచి వచ్చావా,
అది డ్రైనేజీ పారేటువంటి ఆ నీళ్ళ గుంటల్లోంచి వచ్చావా, అది కాదు అక్కడ. నువ్వు తామర పువ్వుగా విచ్చుకున్నావు చూడు. ఎంత స్వచ్ఛంగా ఉన్నావు నువ్వు. నీ స్వచ్ఛత. స్వచ్ఛత నాకు ఇష్టం, నీ స్వచ్ఛత నాకు ఇష్టం. ఆచార్య బుద్ధి భూమి నేలమంటే వంతు ఓకిల్ నూకిందంట, ఓకిల్ నూకాల్సిందే. అంతే కదా. అందుకే ఈ మనుస్మృతి గాని వేదము గాని కులముతోటి వ్యక్తిని దూరం పెట్టలేదు. నువ్వు చేసే గుణకర్మ స్వభావానుసారంగా వర్ణాశ్రమ ధర్మాన్ని ఏర్పాటు చేసింది. బుద్ధి జ్ఞానము కనువిప్పు కల్పించే వారంతా కూర్చుండి పనిచేసే వారంతా వీళ్ళు బ్రాహ్మణ వర్గం. రక్షణ చేసేటువంటి శారీరక శ్రమతోటి రక్షణ చేసేటువంటిది ఈ యొక్క పరిపాలించేటువంటి శాసించేటువంటి తత్వం అంతా క్షత్రియ గుణం. ఇక ఏదైతే ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యాపారం తయారు చేసుకునేటువంటి తత్వం, పండించుకునేటువంటిది వైశ్యతత్వం. అంతే. ఇక చెబితేనే చేసేటువంటివి, బుద్ధి సరిగా స్వతహాగా పని చేయనటువంటి, ఇతరులు చెబితేనే తనకు జ్ఞానోదయం కలిగించుకునేటువంటి వ్యక్తిత్వం శూద్రతత్వం. వారు ఇంకొకరి ద్వారానే బ్రతుకుతారు. స్వతహా తన జీవితానికి తాను పురమాయించుకొని ముందుకు పోయేటువంటి తత్వం అంతా ఈ 3 వర్ణాల్లో ఉంటుంటది. ఇతరులు చెబితేనే చేసేటువంటిది, ఇంకొకరిని చూసి చేసేటువంటిది, ఇదంతా శూద్రతత్వం. అందుకని ఈ కుల పరంపర అనేటువంటిది వారు అక్కడ పీకే సినిమాలో కానీ ఆ గోపాలలో చెప్పారు కానీ పూర్తిగా చెప్పలేకపోయారు. ఎందుకు అంటే ఇక్కడి వాళ్ళంతా పిరికివారు. రహస్యాన్ని విప్పాలంటే వాళ్ళు విరోధం చేస్తారేమో, వీళ్ళు విరోధం చేస్తారేమో అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అందుకే ఈ యొక్క ఓషో పుస్తకాల మీద సినిమాలు తీయడానికి కానీ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి అందరు జంకుతారు అవన్నీ పెట్టుకోవడానికి. ఈ జిడ్డి కృష్ణమూర్తి కానివ్వండి, ఇంకా వీళ్ళందరూ ఇది స్పష్టంగా విప్పి చెప్పినప్పుడే వ్యక్తికి జ్ఞానోదయం అవుతుంటది. ఆచార్య కబీర్ చెప్పినట్ల జాతి న పూచో సాధు కా పూచ్ లీజియే జ్ఞాన్, బోల్ కరో తల్వార్ కా పడా రహనే దో మ్యాన్. కవర్ గురించి ఆలోచన చేయకు, దాని లోపల ఉన్న తల్వార్ ఎంత జాతి అడగరాదు అనే కబీర్. ఇప్పుడు కబీరు గురించి ఇదివరకు చెప్పాలని అనిపించిన ప్రసంగం స్పష్టంగా లేకపోయింది. ఇప్పుడు వీరు కబీర్ మాట ఎత్తారు. పుష్పమ్మ గారు, మీ ప్రశ్నకు సమాధానం. కబీర్ ఏం చేస్తున్నాడు? నా దగ్గర ఆకుపచ్చ వస్త్రం ఉన్నది కాబట్టి నాకు ముస్లింలను నేను సమర్థిస్తున్నాను. నా దగ్గర కాషాయ వస్త్రం ఉన్నది కాబట్టి నేను హిందువులను సమర్థిస్తున్నాను. నా దగ్గర తెల్ల వస్త్రం ఉన్నది కాబట్టి ఈ యొక్క క్రిస్టియన్ వాళ్ళని వీళ్ళని, ఈ వస్త్రధారణ వేషధారణతోటి వాళ్ళని తృప్తిపరిచేటువంటి అందరినీ మనసుని గెలవాలని అనుకోవడం అజ్ఞానం. మరి వారు కబీర్ గారు చాలా భక్తిపూర్వకంగా ఉన్నారు. వారు చాలా సాధన చేశారు, అది నిజమే. కానీ ఈ బయటకు కనబడేటువంటి రూపం, ఈ తీర్థంలో భాగ్యలక్ష్మి గారు అడిగింది ఏంటంటే, ఈ తీర్థంలో కనుబిందు కనులకు కనిపించే రూపం. ఆ కబీర్ గారు తెల్ల వస్త్రము, నల్ల వస్త్రము, అది ఆకుపచ్చ వస్త్రం అన్ని వారి వేషధారణలో ఉంటుంటాయి. గమనించారా? కబీర్ తెలియదు, ఎవరు తెలియదు. ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు, గమనించలేదు ఆచార్య. ఆ చిత్రం చూసినాం కానీ అంత గమనించలేదు. మరి గమనించండి, టోపీ ఒక రంగులో ఉంటుంటది, మెడలో కండువా ఒక రకంగా ఉంటది, ఆయన వస్త్రాలు ఇంకొక రంగులో ఉంటుంటాయి. అది అక్కడ ఉన్నటువంటిది. అందుకని ఇక్కడ అనుస్వరూపంగా కనబడుతున్నటువంటిది తండ్రి ఆహార పదార్థముల గుండా తండ్రి శరీరానికి వచ్చేటువంటిది, తండ్రి శరీరం నుంచి ముందుకు పోయేటువంటి దానికి. ఇప్పుడు మనం యాత్ర చేయడానికి వాహనం ఏ రకంగా మనకు సాధనము, తండ్రి శరీరం నుండి తల్లి గర్భానికి రావడానికి, పంచమహాభూతాల గుండా అన్న ఓషధులకు రావడానికి ఈ యొక్క సూక్ష్మతత్వం, అన్న ఓషధుల నుండి ఈ పురుషుని శరీరానికి వెళ్ళడానికి అన్నం రూపం. అన్నం అంటే ఎన్నుకునేటువంటిదే అన్నం. ఏదైతే ఎంచుకోవడం జరుగుతుందో, ఏదైతే మంచి ఇష్టపూర్వకంగా ఎంచుకోవడం, దాన్ని ఆశ్రయించడం,
ఇప్పుడు నాయకులను కూడా ఎన్నుకుంటేనే నాయకుడు అవుతుంటాడు. అదే రూపకంగా అన్నం అంటే ఎన్నుకునేటువంటి దానిని అన్నం అంటుంటారు. ఆ అన్న రూపంలో మళ్ళీ ఈ పురుషుని శరీరం నుండి స్త్రీ గర్భంలోకి వెళ్ళడానికి ఏంటంటే జీవకణం అక్కడ ఈ శుక్రము ఆ రజస్సుతో కలిసి అండమే పిండంగా రూపొందుతుంటది. అక్కడ రూపొందుతున్నప్పుడు మళ్ళీ శిశువుగా పుట్టి ఆయువు ఉన్నంత వరకు ఉండి ఆయువు అయిపోగానే ఈ దేహం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆశ్రయించినటువంటి శుక్రమును చూపిస్తున్నాడు. శుక్ర సంయోగం లేనటువంటి అణుతత్వాన్ని చూపిస్తున్నాడు. అందుకే ఇక్కడ జర ఎవరికి అని అంటే దేహానికి, ఉపతపత సమస్యలతో ఉడిగించడం. ఇప్పుడు మన ప్రసంగం ఎక్కడ ఉన్నదంటే సమస్యలతో ఉడగడం. ఇప్పుడు ఏమంటారంటే మురికి వస్త్రాన్ని ఎక్కువగా ఉతికి ఇదివరకైతే బండకేసి బాధేవారు, వేడి నీళ్ళలో ఉడకబెట్టేవారు, సబ్బు పెట్టి తొక్కి దాన్ని నలిసి ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చినాయి, అది చేసేవారు. మా ఆచారి ఇప్పుడు కరెంట్ తోటి ఉతుకుతున్నారు కదా, దాంట్లో వేస్తే అదే ఉతుకుతుంది. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే బట్టలు ఉతకడం అంతా ఒక నాటకం. దీని వెనుక ఉన్న సారాంశం ఏంటంటే నీ జీవితంలో వచ్చే సమస్యలతో నువ్వు కూడా ఈ రకంగా తలతలమని స్వచ్ఛంగా అవడం నాకు ఇష్టం. పవిత్రంగా అవడం, శుద్ధంగా అవడం, అది నువ్వు నేర్చుకోవాలని నీకు ఈ వస్త్రధారణ, దేహధారణ చేయించడం, దేహం మీద వస్త్రధారణ చేయించడం, దానిని నువ్వు రోజు విడిచి ఉతుక్కొని మళ్ళీ వేసుకోవడం. దీని వెనుకున్న రహస్యం ఏంటి? నువ్వు నీ సమస్యలను నువ్వు ఈ రకంగా పరిష్కరించుకోవాలి. సమస్యలను పరిష్కరించుకున్నప్పుడు నువ్వు నీ యొక్క వ్యక్తిత్వ వికాసం జరుగుతున్నట్టుగా అప్పుడు నువ్వు నా బిడ్డవనిపించుకుంటావు. ఎవరైతే సమస్యలను పరిష్కరించుకోవడం నేర్చుకుంటారో వాళ్ళు ఒదిగి ఉంటారు. ఎవరైతే సమస్యలను మాత్రమే సమస్యలుగా చూస్తుంటారో వారు విక్షిప్తం అవుతుంటారు. వారికి వాళ్ళ ఇంటి గుట్టుని చెప్పుకొని అంత చులకనైపోతుంటారు. వాళ్ళ వ్యక్తిత్వం నిలబడదు. ఈ ఉపతపత అనేటువంటిది ఏంటంటే దగ్గర నుండి పండితుని స్థానంలో, ఋషుల స్థానంలో, దొంగల స్థానంలో ప్రతి ఒక్కరు ఎక్కడి వారిని అక్కడే ఉడికించేటువంటిది ఈ ఉపతపత. తప్పింపజేయడం, పెంక మీద ధాన్యాన్ని వేయించడమే కాదు, సమస్యల్లో మనల్ని కూడా వేయిస్తున్నాడు. సమస్యలు వచ్చినప్పుడు చలించిపోకూడదు, నిలకడగా ఉండాలి, పారిపోకూడదు. నా జీవితంలోకి ఎందుకు సమస్యలు వచ్చాయి అంటే నా దగ్గర అజ్ఞానం ఎక్కువ ఉన్నది, అది తొలగించాలి. ఆ దుఃఖం నుంచి నేను తరించాలి. అందుగురించి సమస్యలు నాకు వచ్చాయి. ఈ సమస్యల వెనుక మన ఉత్థానం, మన అభ్యుదయం, మనం ఉద్ధరించబడేటువంటిది అది ఉన్నది. కాబట్టి ఆ సమస్యలు మనకు తెచ్చిపెట్టాడు. ఇక్కడ మనం భగవంతునితో ప్రార్థించేది ఏంటంటే, భగవంతుడా నీ బిడ్డ అజ్ఞాని, ఈ జ్ఞానోదయం కలిగించు, ఈ సమస్య నుంచి నేను బయటపడే మార్గము నాకు చూపించు. ఈ వ్యక్తులంతా నా పరిస్థితుల ముందు నేను ఏ రకంగా విచలితం అవుతున్నానో అది చూసి నవ్వుకుంటున్నారు, నన్ను హేళన చేస్తున్నారు, నాకు బుద్ధి చెప్తున్నారు. వారు కాదు, నాకు నీ బిడ్డ ముందు నువ్వు ఈ సమస్య పెట్టావు, నీ బిడ్డ ఈ సమస్యల నుంచి నెగ్గుకు రావాలి. నీ బిడ్డ ఓడిపోయిందంటే నువ్వు ఓడిపోయినట్టే. నువ్వు నాకు నా ముందు, నా అజ్ఞానం ముందు ఈ సమస్య పెట్టావు, ఇందులోంచి బయటకు వచ్చేటువంటి సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు భగవంతుడు అని చెప్పేసి నిద్ర లేసేటప్పుడు, నిద్ర పోయేటప్పుడు ఎప్పుడు మనం ఈ రకంగా భగవంతుని ప్రార్థిస్తే మనకు కనువిప్పు కల్పిస్తుంటాడు, జ్ఞానోదయాన్ని కలిగిస్తుంటాడు. అప్పుడు ఆ ద్వారా మనం తరించిపోతుంటాం, మనం వ్యక్తిత్వం అనేటువంటిది నిలబడుతుంటాడు. అర్థమవుతుందా? చాలా లోతుగా వచ్చింది ఆచార్య. అదే అంటే ఈ పదానికి అర్థము. రజనీ అమ్మగారు, సమస్యలకు విచలితం కావద్దు, మనల్ని చూసి సమస్యలు కాకి
అవి భయపడాలి, అవి పారిపోవాలి. అలా మన పిల్లల్ని పెంచాలి. ఓతపతనా అర్థం అది దానికి? ఉపతపత. వానే ఇచ్చింది కదా అది. అది వాకు సంధి జరిగింది. సంధి జరగడం వల్ల ఓపతపత. ఓకే. అందరూ తామర పువ్వుది ఒకసారి చెప్పండి అసలు. ఏంటమ్మా? తామర పువ్వు కోసం మీరు చెప్పారు. తామర పువ్వుది ఏంటంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కాదు, నీ యొక్క స్వచ్ఛమైనటువంటి వ్యక్తిత్వ వికాసం చేసుకుని నా దగ్గరికి వచ్చావు చూడు, అది నాకు ఇష్టం. మనం ఏ కులంలో పుట్టాము, ఎవరి కడుపులో పుట్టాము, ఏ స్థితిలో పుట్టాము అనేది అది ముఖ్యం కాదు. మన వ్యక్తిత్వ వికాసంతో మనం గొప్పవారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఋషిమునుల ద్వారా గురువు నుండి మనల్ని నడిపిస్తున్నాడు భగవంతుడు. అంతేగాని మనమేం చూసుకుంటున్నాం అని అంటే, నేను ఈ కులంలో పుట్టాను, ఈ వ్యక్తితో ఉంటున్నాను, ఈ భార్య ఇటువంటిది, ఈ భర్త ఇటువంటిది. ఒక కథ చెప్తాను చూడండి, ఇప్పుడు సమయం తొందరగా చెప్పేస్తాను. కథ ఏంటంటే, ఒక అతను ఒక చేతబడి చేసేటువంటి ఆ యొక్క ఏమంటారు, చేతబడి చేసే వాళ్ళని ఏమంటారు? ఏది తెలియదు, ఎలాగో మాంత్రికుడు అంటారు. తాంత్రికుడు దగ్గరికి పోయాడు. ఏంటంటే అతను ఏంటని అడిగితే ఇతనేమన్నాడంటే, నా భార్య చచ్చిపోవాలి అంటే ఏ పూజ చేయాలో చెయ్యి అంటాడు. అంటే మరి దానికి ఏమి ఇస్తావని అన్నాడు. అంటే నీకు ఇంత పారితోషికం ఇస్తానని అంటే అతనేమంటాడంటే, ఆ వచ్చిన అతను, నేను చావు కోరుతున్నాను, మంచి కోరితే నాకేమైనా పారితోషికం ఇవ్వచ్చు, కానీ నేను చావు కోరుతున్నాను కదా, మరి చావు కోరేటప్పుడు అక్కడెందుకు ఇవ్వాలి అని అంటే, మరి నేను ఎందుకు శ్రమ పడాలి నీ గురించి? సమస్య నీది కదా, నిన్ను ఉద్ధరించమని చెప్పేసి నా దగ్గరికి వచ్చావు కదా, మరి నేనైతే శ్రమ చేయాలి కదా, అందు గురించి దానికి పారితోషికం ఇవ్వాలంటాడు. అంటే ఎంత ఇవ్వాలని అంటే అతను ఏమంటాడు, సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ₹1 ఇస్తా అంటాడు. ₹1 ఎవడు కాదు, వద్దంటాడు. అంటే పోనీ ₹5 ఇస్తా అంటాడు. నువ్వు బతిలాడుకునేది ఏంటిది, శ్రమ చేయాల్సింది నేను. ఇటువంటిది ఇంకో నిజమైన విషయం ఏంటంటే, చావు గురించి ఎక్కడ ఏ శాస్త్రంలో ఏది లేదు. ఈ రకంగా ఎవడని చేస్తున్నాడంటే నిన్ను మోసగిస్తుంటాడు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. ఇక అతనేమంటాడంటే, ఇవన్నీ మాటలు పక్కకు పెట్టు, నీకు ₹1000 ఇస్తా అంటాడు. అంటే ఇంక నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఇది కాదు, నువ్వు దేవుడికి ₹1,00,000 ఇస్తానని చెప్పేసి 3 నెలలు తిరిగే వరకు అది ₹1,00,000 ఇవ్వకు, దేవుడికి ఇస్తానన్నది చేయకపోతే దేవుడికి కోపం వస్తుంటది, నీకు శాపం పెడుతుంటాడు, నీ భార్య చనిపోతుంది అని చెప్తుంటాడు. ఇదేదో బాగుంది అని అంటుంటాడు. అని చెప్పేసి వెళ్తుంటాడు. వెళ్ళేసరికి అక్కడ అనారోగ్యంగా ఉన్నటువంటి భార్య కోలుకుంటుంటుంది. అప్పుడు వెంటనే మళ్ళీ ఈ తాంత్రికుడి దగ్గరికి వచ్చేసి, అయ్యో ఏం చేసావో ఏంటిది, అది మరి ఆమె మంచిగా అవుతుంది, మంచిగా అవుతాయి, మళ్ళీ నాకు ప్రాణగండం వస్తుంది, ఎందుకు ఈ తలనొప్పి, ఆవిడ చచ్చిపోయేటట్టు చేయను అంటే, అతని తాంత్రికుడు ఏమంటాడంటే, నువ్వు ఆ ₹1,00,000 కాదు, ఇగో 10 లక్షలు ఇస్తానని చెప్పు, 10 లక్షలు ఇస్తే ఇస్తానని చెప్పు, ఇవ్వకపోతే చనిపోతే తప్పనిసరిగా అని చెప్తుంటాడు అనమాట. ఇంత లోపల ఆమె కోలుకుంటుంటే ఇతను ఏమన్నాడంటే, తాంత్రికుడి దగ్గరికి వచ్చి, ఆమె మంచిగా అవుతుంది, ఆమె మంచిగా కావద్దు అని అంటాడు. అయితే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు మంచి వజ్రాలు వైడూర్యాలు, ఆమెకు ఇష్టపడినటువంటి ఈ చెవులకు గెంటీలు, ముక్కుకు పోగు, ఈ పాపడ దాని కాళ్ళకు చేతులకు అంత బంగారు అవన్నీ తీసుకెళ్ళు అని చెప్తాడు. అవి నేను ఎప్పుడు కొనలేదు కదా, అందుకే కదా ఇప్పుడు కొనమని చెప్తున్నాను అంటాడు. మరి ఎట్లా ఈ రకంగా ఇవి తీసుకపోతుంటే, నువ్వు తీసుకొని పో అని చెప్పాడు. అవి కొని ఇంటికి ఆ వస్తువులు తీసుకొని పోగానే భార్య ఇవన్నీ తెచ్చి ముందట పెట్టగానే, నేను కలగంటున్నానా, ఏమైంది ఇదంతా అని చెప్పేసి ఆశ్చర్యపోయి తనను తాను గిల్లుకొని చూసినట్టుగా పని చేసింది అనమాట. ఇంత ఆశ్చర్యం, ఇక భర్తకు సానుకూలంగా వ్యవహరించడము,
అతనికి మంచి బట్టలు ఉతికి పెట్టడం, సమయానికి భోజనం ఇవ్వడం, ఇదంతా వ్యవహారం చూస్తుంటే ఇక భార్యలో మార్పు వచ్చింది. ఈ మార్పును చూసి అతనిలో మార్పు ఏమొచ్చిందంటే మళ్ళీ వెంటనే తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి మరి ఈ ఆ రకంగా మంచిగా చూస్తున్నటువంటి ఆవిడ అనుకోకుండా ఒక రోజు మంచాన పడ్డది. మంచాన పడేసరికి మళ్ళీ తాంత్రికుడి దగ్గరికి వెళితే నేను చేస్తున్నటువంటి ఆ వాగ్దానం వల్ల నీ పూజ ప్రతిఫలిస్తున్నట్టున్నది, నీ పూజను ఆపు వెంటనే అంటాడు. ఎందుకు ఆపాలని అంటే నా భార్య మంచిగా మంచిగా ఉండేటువంటిది, ప్రేమగా చూసుకుంటున్నది, నాకు ఎటువంటి లోటు లేదు, మేము భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నాము, కాబట్టి నీ పూజను ఆపు అంటాడు. అర్థమైందా? ఎప్పుడైతే ఒకరికొకరు విరుద్ధంగా ఉన్నారో అప్పుడు చేతబడి దగ్గరికి, తాంత్రికుడి దగ్గరికి పోయి చంపాలని చూశాడు. ఎప్పుడైతే ఆమెకు మనసుకు నచ్చినటువంటి ఈ ఆభూషణాలు, వస్త్రాలు అన్ని తీసుకెళ్లి ఆమెను తృప్తిపరచడం జరిగింది. ఆమెలో మార్పు వచ్చి ఈ భర్తకు అనుకూలంగా వ్యవహరించేసరికి ఈ చేతబడి అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ పూజ చేయకు, అది ప్రతిఫలిస్తున్న నా భార్య మళ్ళీ అనారోగ్యం అవుతుంది, ఆమె బ్రతకాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆమెకి ఏమి హాని జరగొద్దు. అర్థమవుతుందా? తాంత్రికుడు చేసింది ఏమీ లేదు, మాత్రమే. ఏమీ లేదు. ఇవన్నీ ఇప్పుడు పుష్పమ్మ గారు అన్నారు కదా, ఈ పూజ చేయడానికి వస్తువు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ వస్తువుని ఇవ్వడం, పువ్వు పెట్టడం, అది పసుపు కుంకాలు ఇవ్వడం, కొబ్బరికాయ కొట్టడం, ఈ నైవేద్యం పెట్టడం, ఇదంతా ఏంటంటే ఈ పట్టు పరుచుకోవడం, దాంట్లో నిమ్మకాయలు కోసి పెట్టడం, ఇది పిండి బొమ్మ పెట్టడం, ఇదంతా ఇది మనకు మభ్య పెట్టడానికి. ఏ శాస్త్రంలో ఇవి ఏవి లేవు, వాస్తవికం కాదు, ఇదంతా ఒట్టిదే. ఓ ఆచారి, అవి దేవునికి అవసరం లేదు. ఇప్పుడు అంత కల్పితం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు, ఏ బిడ్డ చచ్చిపోతే తల్లికి తృప్తి అవుతుంది చెప్పండి? అందరు ఆనందంగా ఉంటే తృప్తి. మరి మనం అంతా దేవుని బిడ్డలమేనా కాదా? అంతే. శ్యామలయ్య గారు మాట్లాడట్లేదు. బాలరాజు గారు నిద్రపోతున్నారా? జీవ జంతువులు, మూగ జంతువులు కూడా దేవుని బిడ్డలు. వాటిని కోస్తే భగవంతునికి బాధ అవుతుంది, మనకు కూడా బాధని చేస్తాడు. మన అంతే కదా, ప్రతి జీవి ఆ రహస్యం తెలవాలి. ఆ రహస్యం తెలిస్తే ఈ చేతబడి, ఈ మాయలు, ఇవన్నీ అంత మూర్ఖత్వం అంతా ఊడ్చుకుపోదా? అమాయకత్వాన్ని మేల్కొల్పడానికే ఈ చేతబడి. ఎక్కడైతే ఈ అమాయకత్వం ఉంటుందో అక్కడే ఈ అన్ని అజ్ఞానం అంతా అక్కడ ఉన్నది, వాళ్ళని మేల్కొల్పడానికే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఓం. సమయం చాలా అయిపోయింది. ఓం. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. లోతుగా బృహదారణ్యక ఉపనిషత్తు జ్ఞానగంగా 4వ అధ్యాయము 3వ సంపుటంలో 36వ మంత్రంలో ఉన్నాము. పరమాత్మ గురించి లోతుగా, జీవత్వ గురించి లోతుగా, తర్వాత వ్యవహారికంగా జ్ఞానం అజ్ఞానంలో ఉంటే అన్ని ఇబ్బందులు వస్తాయి. పరమాత్మ చూపించే దృష్టాంతం ఏంటంటే, నీకు కనివిప్పు కలగడానికి వరకు ఈ బాధలు వస్తుంది, బాధల్లో ఎట్లా జయించాలి, పరమాత్మ అని వేడుకోవాలా, నువ్వు నా బిడ్డవు, నువ్వు ఓడిపోకూడదు. ఆ విధంగా మనం రహస్యాలను తెలుసుకుంటున్నాము. జీవితంలో జీవించేది ఎవరు? ఈ శరీరానికి ఆయువు లేదు, శరీరానికి ఆయువు, జీవాత్మకు ఆయువు లేదు. అది చాలా విషయాలు, కొత్త విషయాలు వచ్చాయి. వారికి ధన్యవాదములు. ఒక్క మాట మునిగారు, రజనీ అమ్మ గారు, నువ్వు మూర్ఖుడివి, నీకు చదువు రాదు, నువ్వు దద్దమ్మవు, నువ్వు ఎందుకు పనికిరావు అని హిప్నోటిజం జరుగుతుంది, వారి ఆత్మవంచన జరుగుతుంది. అది ఒకరు చేస్తున్నారు. ఇంకొకరు నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఈ యొక్క ఆన్లైన్లోకి వెళ్ళొద్దు అది అని చెప్పేసి ఎగ్జిట్ చేయించడం, ఇది చేయించడం, అక్కడ ఇంకొకరిని చేస్తున్నాడు, తను ఓర్వలేకపోతున్నాడు. ఎందుకంటే అక్కడ మానసిక క్షోభ. మన మాటలు ఏ రకంగా ఉండాలంటే కొన ఊపిరితోటి చిట్ట చివరి శ్వాస తీసుకునే వరకు నువ్వేంటి, నీకేంటి, ఇదంతా వట్టిదే అని మన మాటలు ఆయుష్ పోసే రకంగా ఉండాలి, వారికి జీవదానం చేసే విధంగా ఉండాలి, వారికి పునర్జీవం కల్పించాలి, ఆ రకంగా ఉండాలి. కానీ మీరు నిరాశపడి ఏడవడం ఏంటి? ఏ స్త్రీ అయితే ఇంటిలో కన్నీరు కారుస్తుంటదో
ఆ ఇల్లు ఎప్పుడు పైకి రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆ పురుషుడు ఎప్పుడు అభ్యున్నతి సాధించలేడు. అన్ని ఆ ఇంట్లో ఎప్పుడో ఆ అనిష్టాలే అరిష్టాలే అన్ని దరిద్రమంతా అక్కడ ఉంటాయి. స్త్రీ కన్నీరు కార్చకూడదు. అవును ఆచార్య, ఇది యథార్థం చూస్తున్నా. వెలుగుతుందా అమ్మగారు? మనము విషం తాగాలి, పిల్లలకు అమృతం పంచాలి. దుఃఖం మన వరకే ఉండాలి, వాళ్ళకు సుఖం కలగాలి. అరే నువ్వేంట్రా ఇక్కడ పడుకున్నావు ఈ రకంగా, నువ్వు నా బిడ్డవు కాదు, నువ్వు పడుకున్నాడు నా బిడ్డవు కాదు, నువ్వు ఈ రకంగా ఇదొద్దు, నువ్వు మంచిడు లేవు అని వాళ్ళకు ప్రోత్సాహం చేయాలి, ప్రేరణ, వాళ్ళకు మేలుకొల్పాలి, వాళ్ళని మేలుకొల్పాలి. ఇప్పుడు సమయం అయిపోయింది కానీ తప్పట్లేదు. క్షతమై రక్తంలో నిండుగా తడిసినటువంటి రావణాసురుడు రామునితో యుద్ధం చేసి ఇంటికి వస్తే మండోదరి స్నానం చేసి వెంట్రుకలు స్నానం చేసిన నీళ్లు వెంట్రుకలతో కారుతున్నది, వస్త్రం కట్టుకుని ఉపాసనలో కూర్చున్నది. భర్త ఇక ఎట్లా వస్తున్నాడు అంటే రావణాసురుడు, అంతా అయిపోయింది, ఏం లేదు, జీవితం ఏంటి, ఆ కాలు లేవట్లేదు, అటువంటి కొన ఊపిరని కాదు, అటువంటి క్షత విక్షతమైపోయి శరీరం ఎక్కడ చూసినా గాయమే, శరీరం అంతా రక్తం గారుతుంది. అటువంటి స్థితిలో వచ్చినటువంటి రావణాసురుని మండోదరి ఉపాసనలోంచి లేచి వచ్చి దగ్గర తీసుకు, ఏంటి నువ్వు ఒక శూరుడి, ఒక వీరుడివి, నువ్వు ఇంత నిరాశపడడం ఏంటి, నా భర్తేనా నువ్వు లంకాధిపతివేనా అని చెప్పేసి ఎటువంటి ఉత్సాహాన్ని నింపుతుంది అని అంటే, మళ్ళీ తెల్లారి మళ్ళీ యుద్ధం చేయడానికి రావణాసురుడు తయారవుతాడు. అలా ఉండాలి. అర్థమవుతుంది అమ్మగారు? జీవితంలో మనం మన పిల్లలకు నేర్పే గుణపాఠం ఈ రకంగా ఉండాలి. అంతేగాని అయ్యో నువ్వు ఇట్లా అయిపోయినవురా, నువ్వు నిజంగానేనటరా, నువ్వు ఇది ఏ చేయలేవు, అలా ఆ రకంగా వాళ్ళను మరీ నిరాశపరిచి నిరుత్సాహపరిచి వాళ్ళను చంపకూడదు, మాటలతో చంపకూడదు. అలా చంపితే మన జీవితం వ్యర్థమవుతుంది. మళ్ళీ మనం వారి సంయోగం మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. కాబట్టి భగవంతుడు మరొక జన్మనిచ్చి వారితో పాటు కలిపి మళ్ళీ సద్వినియోగం అయ్యే వరకు ఇది ఉంటుంది. ఈ బంధం ఈనాటితో తెగిపోవాలి అంటే వారితో వ్యవహారం చేయాలి. బాధ మనం ఎంతైనా తల్లిని తల్లడిల్లేటట్టుగా, తల్లి శబ్దం అర్థం ఏంటంటే తల్లడిల్లేటట్టుగా తల్లిని తయారు చేసి ఒదిగించి పిల్లలను నిలబెట్టజేసేటువంటిది రహస్యం. దాని వెనుక సారాంశం ఇది. సమయం చాలా అయిపోయింది కాబట్టి ఇది రమణయ్య గారు వైదిక సంధ్యోపదం చేయిందని ప్రార్థన. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1-2 సార్లు వినండి. అర్థాలు లోతుగా వస్తున్నాయి కాబట్టి ఆ విషయము హృదయాంగనం కావాలా. ఏదో ఈ చెవులకు గెలుపుని ఈ చెవులకు వదిలేసి పోదు. హృదయాంగనం అయితే నేను నువ్వు ప్రకృతి తెలుసుకుంటాం. ఓం శుభమస్తు. అత బ్రహ్మయజ్ఞ మంత్రం. సత్యం యశశ్రీర్మైశ్రీ శ్రేతాం స్వాహా. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శన్నోరవిశ్రవంతు మంత్రం. ఓం ఓం చక్షు స్తోత్రం స్తోత్రం. ఓం నాభిః. ఫోన్ కొంచెం దూరమైనట్టుంది శ్యామలయ్య గారు. ఫోను ఓం హృదయ ఇంకెవరైనా చేయించండి, వారు వెళ్ళిపోయారు. ఓం
చేయించండి. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహ. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చాభిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాచేదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरश्चिराजिरक्षिता पितरैषवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः. प्रतीचीदिग्वरुणोऽधिपतिः प्रदाको रक्षितान्नमिषवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः. उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः. ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः. ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः. जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः. सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः. चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः. आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च. उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः. दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं. देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्. तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत्.
पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप जगदुत्पादक देव नी दिव्యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపములు మేము నిత్యం మా హృదయమున ధ్యానింతుము మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపింపుము సమర్పణ భావంతో ఓ పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం ఇతి వైదిక సంధ్యా బ్రహ్మయజ్ఞ ఓం నమస్తే ఆచార్య అత శాంతి అమ్మగారు జపోపాసనలు చేసిన తిన్న తర్వాత తృప్తి, తినేటప్పుడు కాదు, పని చేసేటప్పుడు కాదు, చేసిన పారితోషికం పొందడం తర్వాత. మీరు ఇదివరకు కూడా అడిగారు, అక్కడ చేసినాను ఉన్నది చేస్తున్నాను ఉండాలని అన్నారు. మరి దాన్ని మళ్ళీ ఒకసారి చూడండి, చేసినా అని ఉండాలి. అంతకుముందు చేసినా అని చెప్తే చేస్తున్నా అని చెప్పారు అందుకని చేస్తున్నా చేసినటువంటి అంటే సరిపోతుంది. అటువంటి ఏం కాదు, చేసిన అంతే. అలాగే అత శాంతి. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. అందరికీ నమస్తే. ఓం నమస్తే. నమస్తే. భీమరావు గారు.